హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఏఆర్ టాక్స్. సో, చాలా రోజులైపోయింది కదా! వీడియో చేసి. సో, వీడియోస్ ఎందుకు అప్‌లోడ్ చేయట్లేదు, ఎందుకు గ్యాప్ తీసుకున్నాను అనే దాని గురించి చెప్దామనుకుంటున్నాను. సో, మేము భావజ్ఞ అక్షరాభ్యాసానికి ఇక్కడే కర్ణాటక రాష్ట్రంలోనే ఉన్న శృంగేరి శారదాదేవి అమ్మవారి టెంపుల్‌కెళ్ళాం కదా! అది వీడియో అందరూ చూసే ఉంటారు. సో, ఎవరైనా చూడకపోయి ఉంటే గనక వీడియో కూడా చూడండి. అలాగా వెళ్ళాం కదా! దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూద్దాము అన్నట్టు అవన్నీ కూడా చూసామనమాట. సో, మొత్తం మేము 5 డేస్ ట్రిప్ అనమాట అదంతా. సో, వెళ్ళాము, అన్నీ చూసుకున్నాము హ్యాపీగా. జర్నీలో ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా హ్యాపీగా మళ్ళీ బెంగుళూరు వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఒక 2, 3 డేస్ బానే ఉంది. ఒక 3, 4 డేస్ తర్వాత నుంచి మాకు స్టార్ట్ అయిందనమాట హెల్త్ ఇష్యూస్ రావటం. ఋత్వికాకి, నాకు ఇద్దరికీ బాలేదు. నాకొచ్చేసి థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది. బాగా దగ్గు అలా స్టార్ట్ అయిందనమాట. సో, మేబీ ప్రయాణాలు చేసొచ్చాం కదా! అలా ఉందేమో అనుకున్నాం. బట్ లైట్‌గా ఇన్ఫెక్షన్ లాగా వచ్చి సో, కంటిన్యూయస్‌గా దగ్గుతానే ఉండేదాన్ని. దానివల్ల వాయిస్ ఓవర్ ఇవ్వటం అనేది కష్టమైపోయింది. సో, 2, 3 సార్లు ట్రై చేశాను. మిగతా వీడియోస్ కూడా అప్‌లోడ్ చేద్దాము అని. బట్ అవ్వలేదు. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే కంప్లీట్‌గా రికవరీ అయిపోయాను. ఇప్పుడు ఎటువంటి ఇబ్బందయితే లేదు. తర్వాత నాకు కొంచెం రికవరీ అయ్యింది. అయిన వెంటనే రుత్వికాకి స్టార్ట్ అయిందనమాట. తనకి కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇమ్మీడియేట్‌గా ఒకదానెమ్మట ఒకటి వస్తానే ఉంది. సో, రుత్విక కూడా చాలా సన్నబడిపోయింది. ఏమి ఫుడ్ తినేది కాదు. సో, ఏదైనా తింటే వామిటింగ్ లాగా అవ్వటం. ఇవన్నీ చూసి చాలా భయమేసి వెంటనే హాస్పిటల్‌కయితే తీసుకెళ్ళాము. వాళ్ళేం చెప్పారంటే సో, ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. బట్ కాకపోతే కొంచెం బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ ఉంది. దానివల్లే పాపకి ఫీవరొచ్చింది అని చెప్పారు. సో, ఆ ఇన్ఫెక్షన్ క్యూర్ అవ్వటానికి యాంటీబయోటిక్స్ వాడాము, సిరప్స్ వాడాము, అన్నీ వాడాము. అంతా బానే ఉంది అనుకున్నాము. అనుకున్న వెంటనే తనకి దగ్గు స్టార్ట్ అయింది మళ్ళీ. సో, దగ్గు అంటే మనకి నైట్స్ కూడా నిద్రుండవు. మామూలుగా మనకైనా, పెద్దవాళ్ళకైనా. సో, రుత్విక అయితే కంటిన్యూయస్‌గా 10 డేస్ డే అండ్ నైట్ దగ్గుతానే ఉండేది. ఏ సిరప్ వాడినా తగ్గేది కాదు. డాక్టర్స్‌కి చూపిస్తే బానే ఉంది. మీకు ప్రాబ్లమ్ ఏం లేదు, తగ్గిపోతుంది. ఇలా చెప్పేవాళ్ళు. ఏంటి ఎక్కడ చూపించినా ఇలా అంటున్నారు. బట్ దగ్గు తగ్గట్లేదు ఏంటి అని ఒకరోజు నాకే డౌటొచ్చి టార్చ్ వేసి జస్ట్ నాలిక చూసాననమాట. సో, ఏమన్నా గొంతు దగ్గర ఇన్ఫెక్షన్ లాగా అయిందా ఏంటి అన్నట్టు చూస్తే, మనకి గవద బిళ్ళలొస్తాయి కదండీ! గవద బిళ్ళల్లోకి కొండ నాలుక అంటుకుపోయిందనమాట. సో, అలా అంటుకుపోవటం వల్ల తనకి దగ్గనేది బాగా హెవీ అయిపోయింది. సో, అది డాక్టర్ కూడా చెక్ చేయలేదు. అట్ ద సేమ్ టైమ్ నార్మల్ దగ్గేగా అన్నట్టు వాళ్ళు సిరప్ ఇచ్చేశారు. సో, మేమేమనుకున్నాం వాడాం కదా! తగ్గిపోద్దిలే కొంచెం చూద్దాము అని అనుకున్నాం. మళ్ళీ సిరప్పులు తేవటం, వాడటం అలా చేశాము. సో, నేను చూసిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించి ఒక 10 డేస్ నుంచి బాగా దగ్గుతానే ఉంటుందండి. అసలు తగ్గట్లేదు. ఇలా నాలుక అంటుకుపోయింది అనేటప్పటికి ఆయన కొంచెం అది ఊడిపోవటానికి అంటే ఆ అంటుకున్నది కొంచెం ఇదవ్వటానికి ఏదో సిరప్స్ అలాంటివి ఇచ్చి ఒక ఇంజెక్షన్ చేసి పంపించేశారనమాట. సో, తర్వాత ఇప్పుడైతే కొంచెం రుత్విక కూడా రికవరీ అయ్యింది. తను కూడా స్కూల్‌కి వెళ్ళిపోతుందనమాట. ఇప్పుడు నేను ఇద్దరం రికవరీ అయిన తర్వాత వీడియోస్ అప్‌లోడ్ చేద్దాము. ఎందుకంటే పిల్లలకి హెల్త్ బాగోకపోతే ఇంట్లో కండిషన్ ఎలా ఉంటుందనేది తెలుసు కదా! మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. చిన్న పాప అలాగే పెద్ద పాపకి హెల్త్ బాగోలేదు. సో, ఇద్దరిని చూసుకుంటూ ఇంట్లో అన్నీ చేసుకుంటూ అంటే చాలా డిఫికల్ట్ ఉంటుంది కదా! సో, అందుకని నేను కొంచెం అంతా కంప్లీట్‌గా రికవరీ అయిన తర్వాత వీడియోస్ పోస్ట్ చేద్దాము అని అనుకోని కొంచెం గ్యాప్ తీసుకున్నానండి. సో, ఇక్కడ నుంచి నేను వేరే టెంపుల్స్‌కి కూడా వెళ్ళాను కదా! ఆ వీడియోస్‌తో పాటు రెగ్యులర్‌గా కూడా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయటం జరుగుతుంది. సో, ఇప్పటి వరకు నా ఛానల్‌ని చూడని వాళ్ళుంటే ఒకవేళ చూసినట్టయితే ఫస్ట్ టైము ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. నా ఛానల్ నుంచి మీ ఫ్రెండ్స్‌కి గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో గానీ షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. ఎటువంటి వీడియోస్ మీకు కావాలి అనేది కూడా కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయటం అయితే మర్చిపోవద్దు. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్.